విశాఖలో అంతర్జాతీయ యోగా వేడుకలలో పాల్గొనడంపై నగరవాసుల హర్షం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేను విశాఖపట్నం నివాసిని, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. ఈరోజు ఈ యోగాంధ్ర కార్యక్రమాలకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటుగా నా నగరవాసులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ యోగా కార్యక్రమం ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం వహించేందుకు ప్రధానమంత్రి మోదీ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో నమోదు కావాలని నా ఆకాంక్ష. యోగా అనేది శారీరక దృఢత్వానికి ప్రతీక. యోగా చేయడం వల్ల శారీరకంగా దృఢంగా ఉంటారు. ఈ ఒక్కరోజు చేశామనే ఆనందం కాకుండా ఈరోజు ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా చేసి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భారత పౌరునిగా నా కోరిక. ఈ యోగా ఆంధ్ర కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దినదినము యోగా చేస్తూ తమ యొక్క జీవితాన్ని చైతన్యం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా అందరూ చేసి ఈరోజు చేసిన యోగా ప్రపంచ రికార్డు సాధించాలని ఒక భారత పౌరునిగా నా కోరిక. జై యోగా, జై యోగాంధ్ర, జై జై యోగాంధ్ర. హలో, గుడ్ మార్నింగ్. నా పేరు సుధాకర్, మాది విశాఖపట్నము. మోడీ గారు ఈ యోగాంధ్ర చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది. వెల్ సక్సెస్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ఈ యోగాలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా నచ్చింది. దీనివల్ల ఆరోగ్యము, మనశ్శాంతి, నిద్ర అన్నీ కలుగుతాయని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ వైజాగ్. నేనండి, నా పేరు స్వాతి. ఈరోజు యోగాంధ్ర విశాఖపట్నంలో ఇంత భారీ స్థాయిలో జరుగుతుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు విశేష స్పందన కూడా వచ్చింది. నరేంద్ర మోడీ గారు మనకి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి. మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. యోగాంధ్రతో వైజాగ్, విశాఖపట్నం పేరు అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎక్కుతుంది. విశాఖపట్నం ఇంకా ముందు రోజుల్లోని ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. గొప్ప స్థాయికి వెళ్తుందని కూడా మేము అనుకుంటున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత పొద్దున్నే మొదలుపెట్టి అందరూ కూడా చాలా విశేష స్పందన అనేది చూపిస్తున్నారు. ఈరోజు ఇంకా ప్రతిరోజు మనం ఇలానే త్వరగా ఎర్లీ మార్నింగ్ లేచి యోగా అనేది మన పిల్లలకు కూడా అలవాటు చేయడం, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ చేస్తే ఆరోగ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు లైఫ్ టైం అనేది తగ్గిపోయింది. ఇలా యోగా అనేది చేస్తూ ఉంటే అందరూ కూడా అలవర్చుకుంటే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందనేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నా పేరు అరుణ అండి. మన నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ వైజాగ్కి ఈ అవకాశం వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ చిన్న పెద్దగా కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారండి. అనుకున్న స్థాయి కన్నా ఇంకా ఎక్కువ మంది జనాభాతోనే యోగా కార్యక్రమం అనేది పాల్గొనడం జరిగింది. అందులో మ్యాక్సిమం స్త్రీలు ఎక్కువ ప్రోత్సాహం చూపించారండి. దీనివల్ల అందరికీ ఒక ఆలోచన అనేది, స్త్రీల నుంచి పురుషుల వరకు అందరికీ ఒక ఆలోచన అనేది వచ్చి యోగా అనేది ఇక్కడే కాకుండా ఇంట్లో కూడా అవలంచుకోవడానికి ఒక భాగంగా అందరికీ ఉన్నదండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్. ఇంప్రింట్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ స్టూడియో అండి నాది, వైజాగ్లో. ఈ యొక్క యోగా దినోత్సవం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోడీ గారు అండ్ మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ చాలా వైజాగ్ని పేరు తేడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం, ఐశ్వర్యం రెండు వస్తున్నాయండి. ఎందుకంటే డైలీ ఈ యోగా చేయడం, డైలీ చేయడం వల్ల మనకి హెల్త్ ఉంటుంది. హెల్త్ ఉంటే మనకి వెల్త్ వస్తుందండి. అండ్ ఇంత ఖర్చు పెట్టి ఇంత మనకి గ్రాండ్గా సక్సెస్ చేయాలని వైజాగ్ వాసులు అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా ట్రై చేశారండి. నిన్న రాత్రి నేను చూస్తే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, ఇది చాలా గ్రాండ్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చి అందరికీ సర్టిఫికేట్ రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు యోగా ఇంటర్నేషనల్ డే శుభాకాంక్షలు అండి. నా పేరు పద్మా శ్రీనివాస్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి. మస్ట్ అండ్ షుడ్గా యోగా అంటే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు యోగా చేయగలరు. అది కూడా నరేంద్ర మోడీ గారు అంత మంచి ఆలోచనలతో ప్రతి ఒక్కరు ఈ యోగా అనేది చేయాలని చెప్పేసి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది చేయడానికి అతను ఏర్పాటు చేసిన ఇక్కడ విశాఖపట్నంలో అండి చాలా బాగుంది.
కానీ మంచి థాట్ అండి అది. ప్రతి ఒక్కరికి కూడా ఆ అవేర్నెస్ రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఓకే, మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే థాట్తో ఉన్నారండి. చాలా చాలా ధన్యవాదాలండి వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక యోగా డే ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కబోతున్నాం మనం. థ్యాంక్ యూ అండి. నా పేరు సిహెచ్ రామ్కుమార్ అండి. ఈ సంవత్సరం యోగా ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సో ఈ నేపథ్యంలో మన విశాఖపట్నంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి లక్షలాది మంది జనాలు పార్టిసిపేట్ చేయడమే కాకుండా చాలా మన వాలంటీర్స్ ఆహ్లాదకరంగా ఒక మంచి టీ షర్టు అన్నీ ఇచ్చి మనం వెల్కమ్ చెప్పి ఆ సిట్టింగ్ పోజ్లో ఇక్కడ ఉన్నాం. ఇంకో 35 నిమిషాల్లో మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా లాస్ట్ 2 days నుంచి కూడా చాలా వర్క్ చేసి ఇక్కడ మనకి అందరికీ ఏర్పాట్లు చేశారు. దీన్ని మనం ఈరోజు మనం చరిత్రలో ఒక గుర్తింపుగా విశాఖపట్నం చరిత్రలోనే ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అందరూ కూడా దీన్ని మనం ఫర్దర్గా మన పార్టిసిపేటర్స్ అందరూ దీన్ని పాటించి మనం ఒక శక్తివంతంగా మన దేశాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలని ఆతృత మన నరేంద్ర మోడీ గారికి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి దృక్పథాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని నా ఆశయం. నా పేరు శ్రీదేవి అండి. మేము ఇక్కడ గాదిరాజు ఎంపైర్లో ఉంటాము. వైజాగ్లో అసలు ఇంత పెద్ద ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నామంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ చాలా ధన్యవాదాలు. అసలు అంటే ఇంతమందితో ఈవెంట్ ఇంత బాగా చేస్తున్నారు. అసలు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్, ఎక్కడ స్టాంపేడ్ లేదు, అసలు చాలా బాగుంది. అండ్ దీంట్లో నేను ఒక పార్ట్ అవ్వడం అన్నది నాకు చాలా సంతోషకరంగా ఉంది. యోగా నేను ముందు నుంచి చేస్తున్నానండి, కానీ ఇక్కడ ఇంతమందితోటి ఒకేసారి చేస్తాం అన్నది అసలు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. నా లైఫ్లో ఇది ఒక మెమరబుల్ విషయం. థ్యాంక్ యూ ఫర్ एवरीथिंग अंडी. विशाखापट्टनम अंदर की नमस्कारम. नेनु प्रीति पाटिल. आज हम लोग यहाँ पे योगा इवेंट के लिए आए हैं. सबसे पहले थैंक यू सो मच मिस्टर नरेंद्र मोदी गारू, चंद्रबाबू गारू, पवन कल्याण गारू and भवत garu. This arrangement is very awesome. It's perfect. Everything is perfect or well organized. Thank you for inviting us. This awareness is really needed for all the people. Everyone should do this. Thank you so much. నా పేరు సతీష్ కుమార్. నేనేమో భీమిలి నుంచి వచ్చాను. నేను యోగా పీజీ కూడా చేశాను. ఇలాగ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ఈ విశాఖపట్నంలో ఇంత భారీ ఎత్తున జరపడం చాలా మన అదృష్టం. నిజంగా యోగా వలన మనకి ఎన్నో రకాలైన లాభాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా, తర్వాత మనం వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. యోగా అనేది అసలు ప్రపంచం అంతా మన దేశం నుంచి ప్రపంచం అంతా ప్రాకింది. ప్రతిరోజు కూడా యోగా చేయడం వల్ల మనకి ఎన్నో రుగ్మతలు తగ్గుతాయి. అలాగే ప్రతి స్కూల్లో కూడా యోగాని ప్రవేశపెట్టి ఒక యోగా టీచర్ని కూడా పెడితే అందరికీ కూడా మెంటల్ బ్యాలెన్స్, ఫిజికల్ ఫిట్నెస్ అది వచ్చి దేశం తాలూకా ప్రత్యేకత ఇంకా ఇతర దేశాలు కూడా ఎంతో రాకుతుంది. ఇలాగ మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించడం నిజంగా మన అదృష్టం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు జరిపించి ప్రజలందరినీ ఉత్తేజపరిచి వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, తర్వాత మంచి మెంటల్ స్టెబిలిటీని ఇచ్చి మన పిల్లల్ని భావి భారత పౌరులుగా ఇంకా తీర్చిదిద్దాలని నేను ఎంతో కోరుకుంటాను. ఇలాగే మా ఫ్యామిలీ అంతా కూడా యోగా చేస్తారు. ఈ కార్యక్రమం వల్ల మనకి ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరగడం వల్ల గిన్నీస్ రికార్డు కోసం అనే కాకుండా మొత్తం ఎన్నో లక్షల మంది ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం జరుపుకుంటారు. ఈ రికార్డు అది నరేంద్ర మోడీ గారికి ఆ రికార్డు మనకు చెందుతుంది. మన అందరికి కూడా గర్వకారణం. అలాగే జరగడం వలన నేను ఈ యోగా కార్యక్రమంతో ఒక నరేంద్ర మోడీ గారి ఒక పిక్చర్ కూడా గీసాను. నాకు చాలా గర్వంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి చాలా ఇంకా ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ఎల్మాజీ అండి. నేను 72 years. నేను రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్గా చేశాను ఎస్ఏలో. యోగా 29లో చేశాను, డిగ్రీ చేశాను. దీనివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే యోగా మించింది అసలు లేదండి. యోగా వలన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రజలు కూడా మామూలుగా ఎల్డర్ పీపుల్,
సొమాటిక్ డిజార్డర్స్ అన్నీ సైకోసొమాటిక్ డిజార్డర్స్ నుంచి బయటపడడానికి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. యోగా మించింది డైనమిక్ ఇది యోగా యూనిట్. ఇది మైండ్ని, సోల్ని, బాడీని ఒక ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉంచుతుంది. అందుకు దానివల్ల మనకి బీపీలు, షుగర్లు, ఈ స్ట్రెస్ అన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా ఇప్పుడు నవ్వేడేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు ఆల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ కాలేజెస్ అండ్ స్కూల్. ఈ స్టూడెంట్స్లో ఈ వైలెన్స్ అన్నీ తగ్గడానికి యోగా నిత్యం చేసిన వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకు ఇప్పుడు మనం ఒక యూనిట్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ రికార్డులు ఇలాగా లక్షలాది మంది చేస్తున్నామంటే అది దాని బెనిఫిట్స్ కూడా తెలుసుకొని ఫ్యూచర్లో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీంతో ఆ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఇది యోగా చేయడం వల్ల వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తే ఆ రంగంలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేరవలసిన గోల్ కూడా చేరుతారు. చాలా అది దాన్ని సమర్థించడానికి మన ప్రైమ్ మినిస్టర్ చాలా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ చేయడం చాలా చాలా మనం అభినందనీయం. ఇది గిన్నీస్ రికార్డులో ఎక్కడం అది మనం అందరూ ఆశించి సిన్సియర్గా చేయడం వల్ల దానివల్ల మన ఫ్యూచర్లో కూడా ఈ రోజే కాదు అది నిత్యం చేయడం వల్ల దాని బెనిఫిట్స్ అన్ని తెలుసుకొని దాన్ని ఆచరించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. యోగా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈరోజు ప్రధానమంత్రి మన గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం, ఈరోజు ఐక్యరాజ్య సమితి యోగాను ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించి 10 వసంతాలు పూర్తయి 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఒక వరల్డ్ రికార్డు స్థాయికి తీసుకుని వెళ్ళి ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అనేది విశాఖ వాసిగా చాలా గర్వకారణం. దానిలో భాగంగానే ఈస్ట్ కోస్ట్ రైల్వే యాజమాన్యం, డివిజనల్ రైల్వే మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూడా సుమారు 3,000 మంది రైల్వే కార్మికులు పాల్గొనడం, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరపున యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు యోగా అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక అంతర్భాగం కావాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధించడానికి మన ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే కృషి చేస్తున్నారో దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది. అలాగే మనది కొన్ని వేల సంవత్సరాలుగా యోగా అనేది భారతీయులకు సొంతం. అటువంటి యోగాని ఒక అద్భుతమైన ఔషధాన్ని మనం ఈ ప్రపంచానికి అందించామని సగర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ పి రామ్మోహన్ రావు. థ్యాంక్ యూ. మొత్తంలోని మన భారతదేశం పూజగది లాంటిది. అలాంటి పూజగదిని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా వృద్ధిలోకి తెచ్చారు. చాలా బాగుంది ఈ యోగా కార్యక్రమం. ఆరోగ్యానికి, బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి ఆరోగ్యకరంగా చాలా బాగుంటుంది. మానసికంగా కూడా చాలా బాగుంటుంది. మేము కూడా చాలా బాగా చేసాము. చాలా బాగుంది ఇదంతా. చాలా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అన్నీ పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, అందరికీ చాలా బాగా చేస్తున్నారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. మాకు ఇంకా చంద్రబాబు నాయుడు గారే కావాలని, పవన్ కళ్యాణ్ గారే కావాలని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ప్రజలందరికీను అవగాహన కల్పించడం కోసం, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం కోసం ఈ యోగా దినోత్సవం అనేది ఇంటర్నేషనల్గా చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా చేయడం అంటే మనకి అవేర్నెస్ మన ఇండియా నుంచే స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే బీపీ, షుగరు ఇలాంటివి ఉన్న వాళ్ళకి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మందుల కంటే కూడాను యోగా చేయడం వల్ల రోజు చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. తర్వాత అందరికీ కొన్ని ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగానే ఇచ్చారు. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. యోగా గురించి ఎలా చేయాలి, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయించారు అందరి చేతను. ఇన్ని కోట్ల మంది చేయించడం చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టమని అనుకోవచ్చు. 30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు కూడా మా రాష్ట్రంలో ఈ కార్యక్రమం పెడితే బాగుంది అనుకున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మరి ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఆంధ్రాలో ముఖ్యంగా విశాఖపట్నంలో జరపడం అనేటువంటిది అతి మధురమైనటువంటి కార్యక్రమం. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా.
దాన్ని సమ్మిళితంగాను ప్రజలందరిలో కూడా ఈ రకమైనటువంటి యోగా కార్యక్రమాన్ని ఆరోగ్యాన్ని జీవితాల్లో నింపుతుంది, సుఖము శాంతం ఉంటుంది, హిందుత్వం వర్ధిల్లుతుంది అనేటువంటి దానికి ప్రతీకగా ఈ యోగా కార్యక్రమం, యోగాంధ్ర కార్యక్రమం అనేటువంటిది మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం ఒక అద్భుతం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధాని మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖలో అంతర్జాతీయ యోగా వేడుకలలో పాల్గొనడంపై నగరవాసుల హర్షం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖలో అంతర్జాతీయ యోగా వేడుకలలో పాల్గొనడంపై నగరవాసుల హర్షం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. హలో వైజాగ్, ఐఎమ్ ఆర్వీవి సత్యనారాయణ, సింగర్, మ్యూజిక్ ఆర్టిస్ట్, హీరో, మన్యం ధీరుడు. మరి ఇలాంటి యోగా కార్యక్రమాలు ఉండటం మూలంగా దేశానికి ఆరోగ్యం చాలా వస్తుంది. తద్వారా ఏంటంటే మానసిక పరిస్థితి బాగుంది, ఆలోచన శక్తి పెరిగి చక్కటి నిర్ణయాలు తీసుకోవడంలో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని మనకి వర్తిస్తుంది. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ. దెర్ ఈజ్ నో ట్యాక్స్ ఫర్ ది హెల్త్ నౌ. సో దట్ ఈస్ ప్రూవెన్ హియర్. మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా యోగా అభ్యాసం చేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమంది, ఇన్ని లక్షల మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ప్రయత్నం చేస్తూ మరి చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే అందరికీ ఆనందంగా ఉంటుంది. సర్వే జన సుఖనోభవంతు అన్నారు కదా, అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. శత్రువులు కూడా బాగుండాలి అనేటువంటి విధానాన్ని ఇక్కడ మన భారతదేశం యొక్క గొప్పతనం అది. మన సనాతన ధర్మం, మన భారతదేశం యొక్క ఆనవాయితీగా వచ్చేటువంటి ఈ ఆరోగ్య యోగా శిక్షణ అనేది చాన్నాళ్ళకి చక్కగా కనిపించింది. అందరూ ఆనందంగా ఆస్వాదించారు, ఎంజాయ్ చేసాం రియల్లీ. యోగా అనేది ఒక కలయిక లాంటిది. అన్నీ అంటే మంచి మన మనస్సు, శరీరము, అలాగే శ్వాస, ఈ మూడు కలయికే యోగా అండి. అయితే ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో ఫిజికల్గా, మెంటల్గా, అలాగే స్పిరిచువల్గా అంటే మన ఇన్నర్ పీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అధికమైన ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీస్ ఇవన్నీ అంటారు కదా, ఈ రోజుల్లో ఈ మొబైల్స్ ఫోన్స్ వల్ల, అధికమైన వర్క్స్ వల్ల ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా యోగా చేయడం వల్ల తగ్గిపోతుందన్నమాట. అయితే దీనికి చిన్నప్పుడు దగ్గర నుంచే సాధన అనేది చాలా ఇంపార్టెంట్, పెద్ద అయిన తర్వాత కాకుండా. అయితే ఈ యోగ సాధన అన్నిటికీ ఒక అల్టిమేట్ అనమాట. డిసీజెస్ అవి కూడా మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యాధి నివారణ అనేది అది ఒకటి, కానీ వ్యాధి రాకుండా నివారించేది యోగా మాత్రమే. ఇది ప్రివెన్షన్ అనమాట. ఎటువంటి డిసీజెస్ అవి రాకుండా ఉంటాయి. మెయిన్గా యోగా అనే పార్ట్ దేని మీద అంటే వర్క్ చేస్తుంది, మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. దానివల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా సరఫరా బాగా జరగడం వల్ల మీకు తల నుంచి కాళ్ళు నుంచి తల వరకు అన్ని భాగాలు బాగా పనిచేస్తాయి. మీకు ఏదైనా ఒక క్రానిక్ డిసీజ్లోకి మీరు వెళ్ళినా సరే మీకు దాని నుంచి బయటపడిపోయే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయన్నమాట. 100 ఏళ్ళ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. అయితే యోగాతో పాటు మీరు ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకుంటే ఆహారం, దాని మీద కూడా దృష్టి పెడుతూ యోగా చేసుకుంటే మాత్రం మీరు అసలు డాక్టర్ ముఖమే చూడనవసరం అవసరం లేదు. చాలా డబ్బులు ల్యాబ్స్ కన్సర్న్ చెప్పేసి, హాస్పిటల్స్ కన్సర్న్ చెప్పి, షుగర్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి. డిఫరెంట్ డైట్స్ అని చెప్పేసి ఏమీ అవసరం లేదండి. ఓన్లీ జస్ట్ మీరు మనసు పెట్టి, ధ్యాస మీద మనసు పెట్టి, మీ శరీరం మీద మనసు పెట్టి ఎప్పుడైతే మీరు యోగా చేస్తారో, పక్క వాళ్ళ మీద కాకుండా, మనం యోగా చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు చేస్తున్నారు మేము అట్లా కాదు,
అసలు శ్వాస మీద ధ్యాస పెడుతూ చేస్తే మాత్రం మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ యాక్చువల్గా నేను మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంత పెద్ద యాక్షన్ తీసుకుంది. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, అది కూడా విశాఖపట్నంలోని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక చాలా అద్భుతమైన విషయం. ఇంతమంది యోగా బృందం, అసలు నేను 15 years దగ్గర నుంచి ఉన్నాను, ఇంతమందిని ఎప్పుడు నేను గ్యాదరింగ్ చూడలేదు. పబ్లిక్ డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్, హోమ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి గారు అండ్ మన చంద్రబాబు నాయుడు గారు, ఇలా పెద్ద పెద్ద ప్రముఖులు అందరి మధ్యలో మనందరం చేయడం అనేది ఒక చాలా పెద్ద గర్వంగా, ఆనందకరంగా, గౌరవంగా కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను, బట్ వస్తే బాగుంటుంది. అండ్ ఈరోజు ఈ స్పెసిఫిక్ డే 21st June 2025 అనేది మర్చిపోలేని రోజు. ఎందుకు అంటే ఈరోజు యావత్ ప్రపంచం, అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి కూడా అన్ని దేశాలు కూడా యోగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటే ఈ ఇన్ని దేశాలు కూడా మన మీద కన్ను పడుతుంది. అంటే ఐ మీన్ ఒక ఐ ఉంటుందన్నమాట విశాఖపట్నం మీద. సో మనందరం కూడా ప్రపంచ దృష్టికి వెళ్ళినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇలాంటి చాలా అప్రిషియేట్ చేసుకుంటున్నాను నాకు నేనే అండ్ గవర్నమెంట్స్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ హిమబిందు, యోగా ట్రైనర్, ఆంధ్ర యూనివర్సిటీ. థ్యాంక్ యూ. యోగా చేయటం వలన చాలా మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆ శరీరానికి మంచి దృఢత్వం అన్నీ లభిస్తాయి. ఇలా చేయడం చాలా మంచిది. ఇంతమందితో చేయడం అనేది ఒక ఎక్సర్సైజ్. నిజంగా చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. దీనివల్ల అందరికీ ఇంత అవేర్నెస్, అందరికీ అవగాహన కలిగింది. అసలు యోగా అంటే, హఠయోగం అంటే ఏంటి, క్రియాయోగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా బాగా డీటెయిల్డ్గా చెప్పారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే అరేంజ్ చేశారు. ఇంత జనం మీద చాలా బాగా అరేంజ్ చేశారు, ఆర్గనైజ్ చేశారు. ఇది అద్భుతమైన, ఆనందమైన, ప్రపంచంలో గుర్తింపు వచ్చే యోగాంధ్రము. ఈరోజు ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నంలోని ఈ కార్యక్రమం చేయడం చాలా ధన్యవాదాలు. మన విశాఖపట్నం పేరు ప్రతిష్టలు బాగా తీసుకొచ్చారు. ఈరోజు కార్యక్రమంలో అందరూ కూడా కొన్ని లక్షల మంది జనం పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ యోగాలో పాల్గొని ప్రజలకు తెలియపరిచారు యోగా ఎలా చేయాలి, ఎలా చూడాలి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. ఈరోజు 11 సంవత్సరాలు జరిగే ఇదే రోజు యోగా కార్యక్రమం జూన్ 21 ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి మన ప్రధానమంత్రి గారు ఆ రోజు సింధులోని ఎలాగో మనం పాల్గొని మన దేశాన్ని కాపాడారు మనని, అలాగే ఈ యోగాన్ని కూడా అంతర్జాతీయ యోగా కింద చేశారు. కాబట్టి అందరూ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలని ప్రజల తరపుని, పార్టీ తరపుని, బీజేపీ నాయకుల పార్టీ తరపున కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యం, శరీరం అనారోగ్య కారణంగా లేకుండా సంతోషంగా జీవించాలని, ప్రపంచానికి కావాల్సిన వెలుగులాగా వస్తుంది. ఈ శరీరం అనేది కూడా యోగా వల్ల మన అవయవాలు కూడా అన్నీ కూడా సమకూర్చుకొని భయపడకుండా ధైర్యంగా ఉండడానికి యోగా ఇచ్చారు. ఈ యోగా వల్ల చాలామంది కూడా ఆరోగ్యంగా ఉంటారు. అనిపించింది అంటే చాలా ఆరోగ్యంగా అనిపించింది. మాకు ఈ సందర్భంగా పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మాకు ఎప్పుడు కూడా ఇలాగ ఆరోగ్యంగా ఉండాలి, అతను 10 కాలాల పాటు చల్లగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. తెల్లవారు 4:30కు వచ్చాం. మా ఆర్పీ గారు 4 గంటలకే ఉండాలంటే అందరం కూడా బస్సులో వచ్చాము. ఈ రూట్లో కూర్చున్నాం, చేసామన్నమాట. ఆరోగ్యంగా ఇలాగే రోజు కంటిన్యూగా చేయాలనేసి మేము అనుకుంటున్నాం. ట్రైనింగ్ అన్నది మాకు చాలా బాగా నచ్చిందండి. ఒక 5 లక్షల మందితో, ఇంతమందితో ఈ ట్రైనింగ్ పెట్టడం బాగుంది. కాకపోతే కొన్ని లోపాలైతే ఉన్నాయి. కానీ ఈ యోగా అన్నది మా అందరికీ ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మాకు ఏ ఆరోగ్యపరమైన ఇష్యూస్ రాకుండా మేమందరం హెల్తీగా ఉండడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి కాన్సెప్ట్తో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేయడం అన్నది మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యోగా అన్నది చిన్నపిల్లల నుంచి యాక్చువల్గా ఇక్కడ మాకేంటంటే 15 years నుంచి 60 years వరకు అన్నీ చెప్పారు. అలాగే అందరూ పార్టిసిపేట్ చేశారు కూడా. మేము కూడా చేసాం, హ్యాపీగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే చెప్పాను కదా, కొంచెం చిన్న ఇవి అన్నది కొంచెం లోపాలు. ఇంతమందికి అరేంజ్ చేయడం అన్నది చాలా కష్టమండి. అదొకటి కొంచెం అందరూ గమనించుకోవాలి. 5 లక్షల మందికి ఇన్ని సదుపాయాలు అరేంజ్ చేయడం అన్నది గవర్నమెంట్ పరంగా
చాలా హ్యాట్సప్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా పీడీ మేడం గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. 11వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమం అండి. ఇది గిన్నిస్ రికార్డ్ కోసమే మనకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది కూడా గిన్నిస్ రికార్డు వస్తుందని అందరం అనుకుంటున్నాం. సక్సెస్ కూడా అయిపోయింది కూడా. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, బస్సెస్ అరేంజ్ చేసిన వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మంచి కార్యక్రమం చేపట్టారండి. ఇప్పుడు కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు. కొంచెం ఊబకాయలు వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యింది అంతే తప్ప చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. మొత్తం గ్రూప్స్లో అనుకున్న వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరూ వచ్చేసారు. మోదీ గారికి చాలా ధన్యవాదాలు. 4 గంటలకు వచ్చేసామండి. అంతా బాగుంది కార్యక్రమం అంతా. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎర్లీగా స్పీచ్ స్టార్ట్ చేసి కొంచెం ఎర్లీగా అయిపోతే జనాలు కూడా వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు లేట్ అయ్యింది అనుకోండి, ఎండ కూడా వచ్చేస్తుంది. సో జనాలు దానికోసం సఫికేట్ అవుతారు. సో కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసేస్తే అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రోగ్రామ్ కూడా సక్సెస్గా అవుతుంది. చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళు సూర్య నమస్కారాలు, మిగతా శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు, ఇటువంటి విషయాలన్నింటి మీద అవగాహన కలిపి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వాళ్ళన్నా యోగా చేయొచ్చు. యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇంత చక్కటి యోగాసనాల యోగక్రమం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మనందరం ఇంతమంది ఇంత చక్కగా యోగా చేసే అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అందరికీ ధన్యవాదాలు. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కానీ జరిగింది. ఇంట్రెస్ట్గా ఉంది మాకైతే మాత్రం. ఇదే వైజాగ్లో ఫస్ట్ టైం నేను జరగడం అనుకుంటున్నాను. సూపర్. అంటే ఫెసిలిటీ కూడా బాగుంది. అందరికీ లేడీస్కి కూడా ఇబ్బంది ఏం కలగలేదు. ఓకే, థ్యాంక్ యూ. మేము మార్నింగ్ 4:30 అపోలో బస్సు వెహికల్ చేసింది మాకు. అపోలో స్టాఫ్, మేము అపోలో బస్సులో వచ్చాము మేము. కానీ ఇక్కడికి వచ్చాక కూడా లేడీస్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. స్కాన్ చేశారు, టీషర్ట్స్ ఇచ్చారు, మ్యాటీస్ ఇచ్చారు, తర్వాత స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. బాగుంది, నైస్. ఇంతమంది అంటే బాగుంది. కొంచెం ఇబ్బంది పడ్డారు కొంతమంది జనాలు, కొంతమంది మాత్రం పర్లేదు. ఫెసిలిటీ అందిన వాళ్ళు బాగుంది, అందకపోయిన వాళ్ళు ఫీల్ అయ్యారు అంతే. చాలా మంచిగా, చాలా బాగా చేశారు. మోదీ గారు చాలా మంచిగా చేయించారు ఇవన్నీ కార్యక్రమం. అందరికీ ఆరోగ్య సూత్రాలు బాగున్నాయి కదా, బాగా చెప్తున్నారు. చాలా బాగుంది. అన్ని పాటించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా బాగుంది. అవైలబిలిటీస్ అన్ని బాగున్నాయి, బాగా చేశారు. దూరం వచ్చిన వాళ్ళకి కూడా బాగానే అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. తర్వాత యోగా కూడా బాగానే, క్లాసెస్ కూడా బాగా జరుగుతున్నాయి, బాగా చెప్తున్నాడు. బాగుందండి, బాగా చెప్పారు. చేస్తే మంచిది. ఆరోగ్యం అన్నీ బాగానే ఉంటాయి కదా మనకి, బాగానే ఉంటాయి. కానీ అంటే ఇది ఫస్ట్ టైం మరి ఎలా చేసిందంతా మన వైజాగ్లో ఇదే ఫస్ట్ టైం చేయడం. బాగానే చేశారు. మరి బాగానే ఉంది. అందరికి వచ్చారు, జనాలు కూడా బాగానే వచ్చారు. ఫ్లోటింగ్ కూడా బాగానే చేయించారు అందరి చేతనే. బాగానే ఉందండి, బాగానే ఉన్నాయి సార్. బాగానే చేశారు. ఎక్కడికక్కడ బస్సులు వేశారు, ఎవరి స్టాల్లో వాళ్ళు కూర్చోబెట్టారు. అందరూ బాగానే చూపించారు, అందరికీ బాగా చెప్పారు. ఇంకా బిస్కెట్ పెట్టి ఇది మ్యాట్ ఇవన్నీ ఇచ్చారు పట్టుకోవచ్చు. ఓల్డ్ డైరీ ఫామ్ ఆదర్శ్ నగర్. ఇలా ఎప్పుడో కాకుండా డైలీ స్కూల్స్లో ½ అన్ అవర్ పెడితే పిల్లలకి చాలా బాగుంటుంది హెల్త్ వైజ్. ఇలా ఎప్పుడో కాదు, డైలీ. అంటే ఎలాగ గేమ్స్ లేవు కదా పిల్లలకి, కనీసం దీన్ని ½ అన్ అవర్ పెడితే పిల్లలకి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ హెల్తీగా ఉంటారు. అది ఇంకేం లేదు. అదే చెయ్యాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. కొన్ని టిప్స్ తెలిసాయి కాబట్టి ఇంట్లో మేము చేసుకోగలం. కానీ మెయిన్ పర్పస్ ఇలా అంటే ఎక్కువ ఇంప్రూవ్ అవ్వదు, స్కూల్స్లో పెట్టాలి. స్టీమ్ ప్రోగ్రామ్ అండి. ప్రజలందరికీ చాలా హెల్ప్ అవుతుంది ఇది ప్రోగ్రామ్ అనేది. యోగా అన్నది అందరికీ ఫిజికల్గాను మెంటల్గాను చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటిది అందరి దృష్టికి తేవడం చాలా మంచిది అనిపిస్తుంది. యాక్చువల్లీ యోగా అనేది అందరికీ అవేర్నెస్ ఉంది కానీ చెయ్యరు.
అది ఇంకా అవేర్నెస్ పెంచాలి, అసలు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలియపరచడానికి ఇదంతా. అందరూ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు, అంటే కొంతమంది మాత్రం ఫుల్ఫిల్గా చేయగలరు. కొంత ప్రాక్టీస్ ఉంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటే ఇదొక అడిక్షన్లా అయిపోతుంది. అండ్ ఇంతకంటే పీస్ఫుల్ థింగ్ ఇంకోటి ఉండదు. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే బీచ్ రోడ్లో చేస్తే ఇంకా ప్రశాంతంగా అండ్ ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. మనం మామూలుగా చేసే కన్నా ఇలా బీచ్ రోడ్ వైపు చేస్తే ఆ క్లైమేట్కి దానికి ఇంకా చేయాలనిపిస్తుంది. బాగుంది కూడా. మేము 5 o'clock వచ్చాం. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మ్యాట్స్ ఇచ్చారు, వాలంటీర్స్ కూడా బాగా సపోర్ట్ చేసాం కూడా. పవన్, నేను డైరీ ఫామ్ నుంచి ఇక్కడ నాకు లోకలే. నేను వచ్చి ఆల్మోస్ట్ 4 hours అవుతుంది. చాలా బాగా చేశారు. ఈవెంట్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. చాలా ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, కానీ ఫస్ట్ టైం కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా అనిపించింది. ఇంకా డైలీ యోగా చేయాలని అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Vizag people, this is my first experience with this yoga day. I am really happy. ఇక్కడ యోగా చేయడం అనేది మనకి చాలా లక్కీ. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్కరోజు యోగా కోసం కాదు, ప్రతిరోజు మనం యోగా చేస్తూ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. విశాఖలో అంతర్జాతీయ యోగా వేడుకలలో పాల్గొనడంపై నగరవాసుల హర్షం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.